హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి హిందుస్థాన్ పెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నుంచి మనకి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాట. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది హెచ్పిసిఎల్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీకు ఇక్కడ చూడండి కెరియర్స్ అని ఉంది కదా, కెరియర్లో జాబ్ ఓపెనింగ్ ఉంటుంది. జాబ్ ఓపెనింగ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి. ఇది వచ్చేసి మీకు కరెంట్ ఓపెనింగ్స్ అన్ని మీకు విజిబుల్గా ఉంటాయి. ఇందులో ఫస్ట్లోనే ఉంటుంది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ 2024-25 అని ఉంటుంది. నోటిఫికేషన్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. మీరు ఏ లాంగ్వేజ్లో ఈ నోటిఫికేషన్ చూడాలనుకుంటారో దాని మీద క్లిక్ చేస్తే అదైతే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇంగ్లీష్ అని మీకు క్లిక్ చేసినట్టయితే మీకు ఇంగ్లీష్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇందులో మనకి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేలా ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఉన్నాయండి. సెలక్షన్ ప్రాసెస్ ఉంది ఏంటి మీకు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. హెచ్పిసిఎల్ నుంచి రిలీజ్ అయింది. హిందుస్థాన్ పెట్రో కార్పొరేషన్ లిమిటెడ్ ముంబై రిఫైనరీ నుంచి మనకైతే రిలీజ్ అయిందండి నోటిఫికేషన్ అనేది. మనకి పోస్టింగ్ కూడా ముంబైలోనే ఉంటుంది. ఆఫ్టర్ 2-3 ఇయర్స్ సర్వీస్ తర్వాత మీకు కావాలంటే విశాఖపట్నంలో కూడా హెచ్పిసిఎల్ రిఫైనరీ కంపెనీ అయితే ఉంది. మీరు అక్కడ కూడా కావాలంటే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్ది 5th June 2024 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 30 June 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వేకెన్సీస్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఏంటంటే మీకు ఇందులో ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునేలాగా ఉన్నాయి. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునేలాగా ఉన్నాయండి. రెండింటికి డిఫరెన్స్గా నేను గ్రీన్ కలర్లో మార్క్ చేశాను. ఈ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎల్లో కలర్లో మార్క్ చేశాను. ఫస్ట్ మనకి చూసుకున్నట్టయితే మెకానికల్ ఇంజనీర్ అండి. దీనికి పే స్కేల్ వచ్చేసి 50,000 నుంచి 1,60,000 వరకు ఇనీషియల్గా బేసిక్ శాలరీ అనేది ఇస్తారు. గ్రాస్ శాలరీ వచ్చేసి 75,000 వరకు వస్తుంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 93 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 అంటే 21 నుంచి 25 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీర్ ఎవరైతే బీఈ బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ ఇవ్వలేదు, అంటే మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా శాలరీ ఏమో సేమ్ అండి. 50,000 నుంచి 1,60,000 ఇనీషియల్గా బేసిక్ శాలరీ. టోటల్ వేకెన్సీ వచ్చేసి 43 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ కూడా సేమ్ 25. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఈ బీటెక్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్, వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండి. దీనికి శాలరీ సేమ్ అండి. వేకెన్సీస్ వచ్చేసి 5 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ కూడా సేమ్ 25 ఇయర్స్ అండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అదే. నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 4 ఇయర్స్ రెగ్యులర్ ఇంజనీరింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సివిల్ ఇంజనీరింగ్ శాలరీ సేమ్ అండి. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా సేమ్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎవరైతే బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దేనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదండి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్కి శాలరీ కూడా సేమ్ 50,000 నుంచి 1,60,000 ఇనీషియల్ బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి 75,000 వరకు వస్తుంది పర్ మంత్. టోటల్గా మనకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఇంజనీరింగ్ కోర్సు కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే నేను ఒక 2 పోస్టులకి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మీరు చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇక్కడ పొజిషన్ మనం చూసుకున్నట్టయితే సీనియర్ ఆఫీసర్ అండి, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట ఇది. దీనికి పే స్కేల్ వచ్చేసి మనకి 60,000 నుంచి 1,80,000 వరకు వస్తుంది బేసిక్ శాలరీ.
గ్రాస్ శాలరీ వచ్చేసి మనకి 1,00,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. టోటల్ వేకెన్సీ వచ్చేసి 6 వేకెన్సీస్ ఉన్నాయి. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ ఇచ్చారు మనకి మాక్సిమము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి రెగ్యులర్ 4 ఇయర్స్ రెగ్యులర్ ఇంజినీరింగ్ మాట. మనకి మెకానికల్‌లో గానీ, ఎలక్ట్రికల్‌లో గానీ, ఇన్స్ట్రుమెంటేషన్ గానీ, సివిల్ ఇంజినీరింగ్ గానీ, ఈ 4 స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 3 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. ఓకేనా? అలాగే మీకు చూసుకున్నట్టయితే నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ గ్యాస్ డిస్ట్రిబ్యూషనే సీడీజీ ప్రాజెక్ట్స్ మాట. దీనికి ఇనీషియల్ బేసిక్ సాలరీ సేమ్ అండి. 4 వేకెన్సీస్ ఉన్నాయి. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమ్. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మనకి టోటల్‌గా ఈ ఎక్స్‌పీరియన్స్‌వి ఇవన్నీ పోస్టులండి. ఒకసారి ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి. అలాగే మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ చార్టర్డ్ అకౌంట్స్ అంటే సీఏ అండి. మనకి ఇనీషియల్ బేసిక్ సాలరీ 50,000 అయితే ఇస్తున్నారు. టోటల్‌గా మనకి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీఏ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా? ప్రాబ్లం అయితే ఏమి లేదు. అండ్ నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ ఇది ఎక్స్‌పీరియన్స్‌ది. బేసిక్ సాలరీ ఇనీషియల్‌గా 50,000 ఇస్తున్నారు. 9 వేకెన్సీస్ ఉన్నాయండి. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30. 2 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైతే ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం ఎక్స్‌పీరియన్స్ మినిమం మీకు 3 ఇయర్స్ అనేది ఎక్స్‌పీరియన్స్ కంపల్సరీగా ఉండాలండి. మాక్సిమం ఎన్ని ఇయర్స్ ఉన్నా పర్వాలేదు. మినిమం 3 ఇయర్స్ అయితే ఉండాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అని వీటికి మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా ఎక్కువ అడిగారు. 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారండి. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను అండ్ నెక్స్ట్ మీ రిక్వైర్డ్ ఎక్స్‌పీరియన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ కోర్సు డిసిప్లిన్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. చూడండి మెకానికల్‌లో మనకి మెకానికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ అండ్ ప్రొడక్షన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఏవైతే మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి కదా వాటికి. అలాగే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ త్రిబుల్ ఈ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ చేసిన వాళ్ళు అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? ఓన్లీ ప్లెయిన్ ఇన్స్ట్రుమెంటేషన్ అడగలేదు. ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సివిల్‌కి వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. కెమికల్‌కి వచ్చేసి మనకి పెట్రోకెమికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్రోలియం రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. అలాగే పెట్రోలియం రిఫైనరీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీఏ అండి. సీఏ మనం చూసుకున్నట్టయితే చార్టర్డ్ అకౌంట్స్ ఎవరైతే ఈ సీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో మినిమం 50% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసినట్టయితే దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్ అదర్ పొజిషన్స్‌కి మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ 60% మార్క్స్ అయితే మీరు స్కోర్ చేసి ఉండాలి. ఈ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌కి మనకి అయితే చాలా క్లియర్‌గా ఇచ్చారు. జాబ్ రోల్ ఎలా ఉంటది, రెస్పాన్సిబిలిటీస్ మీకు ఏమేమి ఉంటాయి అని చెప్పేసి మనకి క్లియర్‌గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ సీనియర్ ఆఫీసర్ మనం చూసుకున్నట్టయితే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌కి ఎక్స్‌పీరియన్స్ ఎంత అడిగారంటే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీ రోల్ ఏంటి అందులో? మీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి ఏంటి అని చెప్పేసి ట్రాన్స్‌పోర్ట్ చూసుకోవడం, సేఫ్టీ చూసుకోవడం అండ్ వర్క్ ఎలా ఉంటుంది, వర్క్ నేచర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా అయితే మెన్షన్ చేశారు. ఏ పోస్ట్‌కి తగ్గట్టుగా ఆ పోస్ట్‌కి అయితే మనకి చాలా క్లియర్‌గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత గ్రూప్ టాస్క్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఈ గ్రూప్ టాస్క్ అనేది ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫ్రెషర్‌గా అప్లై చేస్తున్నారో వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 2 పార్ట్స్‌లో అయితే కండక్ట్ చేస్తారండి. 2 పార్ట్స్ ఏంటంటే పార్ట్ 1 వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని, లాజికల్ రీజనింగ్ అని వీటిల తాలూకు ఉంటాయన్నమాట గ్రూప్ 1. మనకి నెక్స్ట్ గ్రూప్ 2 చూసుకున్నట్టయితే పార్ట్ 2 అండి. పార్ట్ 2లో మనకి టెక్నికల్ ఉంటాయండి. ప్యూర్ టెక్నికల్ మాట. మీ రిలవెంట్ కోర్ సబ్జెక్ట్ మీద మీకు క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి సాలరీ చూడండి. ఇక్కడ మనకి చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు. ఇది పే స్కేల్ లెవెల్ అండి. ఇది వచ్చేసి సి-టు-సి మాట. ఇనీషియల్‌గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ సాలరీ 50,000 నుంచి 1,60,000 వరకు ఉందనుకోండి. వాళ్ళ యాన్యువల్ సి-టు-సి చూడండి 17.33 లాక్స్ అయితే ఉంటుందండి. అంటే మీకు సంవత్సరానికి 17,33,000 అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే మనకి సాలరీకి బేసిక్ సాలరీకి వాళ్ళకి సి-టు-సి ఎంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్‌గా మెన్షన్ చేసి ఇచ్చారు.
మీరు ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారైతే ఈ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారండి, వాళ్ళకి యాన్యువల్ C2C వచ్చేసి 17.33 lakhs అయితే ఉంటుంది. ఎందుకు ఇంత ఎక్కువ ఇచ్చారు అంటే C2C మనకి ఇక్కడ బేసిక్ శాలరీ తక్కువ చూపించి ఇక్కడ ఎందుకు ఇచ్చారంటే మీకు అలవెన్సెస్ అనేవి చాలా యాడ్ అవుతాయండి. డిఆర్ఎస్ అలవెన్స్ అని, హెచ్ఆర్ఏ అని, క్యాఫ్టీరియా అలవెన్స్ అని, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అని చెప్పేసి మీకు ఇన్సెంటివ్స్ అని చెప్పేసి మీకు ఇవన్నీ యాడ్ చేసుకొని వాళ్ళు C2Cలో మీకు చూపిస్తారు. ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎవరైతే ఈ రిటన్ టెస్ట్ క్వాలిఫై అవుతారో, తర్వాత ఇంటర్వ్యూ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఏంటంటే ప్రీ ఎంప్లాయ్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నారా లేదా, మీకు ఏమైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా, మీ బాడీలో ఏమైనా డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఇనీషియల్గా మీకైతే ముంబైలో అయితే ఇస్తారండి. అలాగే మీకు ఇక్కడ చూడండి విల్ బి ట్రాన్స్ఫరబుల్ అని చెప్పి ఇచ్చారు, అంటే మీకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. విశాఖపట్నం కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ప్రొబిషన్ చూసుకున్నట్టయితే ఇనీషియల్గా మీకు 1 year ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుందండి. డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 1 year ప్రొబిషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సక్సెస్ఫుల్ కంప్లీటేషన్ ఆఫ్ ప్రొబిషన్ పీరియడ్ మీకు కన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది, అంటే పర్మనెంట్ చేయడం అయితే జరుగుతుందండి. పర్మనెంట్ చేసిన తర్వాత మీ రోల్స్ అండ్ మీ జాబ్స్ అనేవి మీకు అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ బేసిక్ శాలరీ ఇచ్చేసి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్గా మనకైతే డివైడ్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఇనీషియల్గా బేసిక్ శాలరీ వాళ్ళకి 50,000 నుంచి 1,60,000 ఇచ్చారు కదండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో. అందులో మనకి ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 17, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 45, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 19, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి మనకి 85 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే ఏ శాలరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా మనకైతే డివైడ్ చేశారు. ఒకసారి మీరు చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 5th June నుంచి 30 June వరకు మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఇన్కంప్లీట్ కానీ లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఏమైనా ప్రొవైడ్ చేసినట్టయితే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వాలండి. ఎందుకంటే అడ్మిట్ కార్డు కానీ కాల్ లెటర్ కానీ ఏదైనా సరే మీకైతే ఈమెయిల్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సిబిటి ఇంటర్వ్యూ ఫర్ డిఫరెంట్ పొజిషన్స్ మే బీ కండక్టెడ్ ఆన్ ది సేమ్ డే డిఫరెంట్ వెన్యూస్. మీకు సిబిటి అండ్ ఇంటర్వ్యూ కూడా మేబీ కండక్ట్ చేసే అవకాశం ఉంది. మ్యాక్సిమం అయితే ఈ రెండు ఒకేసారి అయితే కండక్ట్ చేయరండి. సిబిటి ఒకసారి అండ్ నెక్స్ట్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. లేదు పోస్టులు అనేవంటే తక్కువ మంది అప్లై చేశారనుకోండి అట్ ద టైమే ఫినిష్ చేసేస్తారు అన్నమాట ఈ అప్లికేషన్ అనేది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 1,180 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అండి. 1,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు, 18% GST అండి. అందుకే మనకి 180 రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు SC, ST, PWD క్యాండిడేట్స్ వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదు, ఏం పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్లో అయితే మీరు పే చేయొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా యూజ్ చేసి మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూస్తే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ ఇండియన్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి ఉంది. అలాగే ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషను అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఇవన్నీ కూడా మనకి ఏంటంటే 30 June 2024 లోపు మనకైతే కంప్లీట్ అయ్యాలండి. అంటే ఇది మనకి కట్ ఆఫ్ డేట్ లాంటిది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ది క్వాలిఫికేషన్ షుడ్ బి ఫుల్ టైమ్ రెగ్యులర్ కోర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి, ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు జాయిన్ ది ఆర్గనైజేషన్ ఆన్ ది డేట్ మెన్షన్డ్ ఇన్ దేర్ ఆఫర్ లెటర్. ఆఫర్ లెటర్లో మీకు జాయినింగ్ డేట్ అయితే ఇస్తారండి. ఆ డేట్న కంపల్సరీగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుందని చెప్పి మనకి ఇచ్చారు. అడ్మిట్ కార్డు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అండ్ కాల్ లెటర్స్ ఇంటర్వ్యూకి ఇవన్నీ కూడా మీకు హార్డ్ కాపీ అయితే ఏమి పంపించారండి. పోస్ట్ ద్వారా మీరే ఆన్లైన్లో మీరు వెబ్సైట్లో మీరైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తారు, లేదా నా వాట్సాప్ కానీ మీరు టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీరు జాయిన్ అయినట్టయితే మీకు అప్డేట్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మీకు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది అనేది. క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ మస్ట్ బీ పొసెస్ ఆల్ ది అప్లికేబుల్ డిగ్రీ సర్టిఫికేట్స్. అంటే ఏంటంటే ఎక్సెప్ట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి పట్టుకొని రావాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దీన్ని బట్టి మీకు ఏమైంది, క్యాండిడేట్స్ హూ ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ కెన్ ఆల్సో అప్లై, ఓకేనా. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. మీకు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే మీకు అబౌవ్ 30 kilometers ఉందనుకోండి మీకు రేడియస్లో, ఈ ఎవరైతే SC, ST, PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 3rd AC స్లీపర్ క్లాస్ రైల్ ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో చూసుకున్నట్టయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అప్లై చేసుకోవడానికి. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ అప్ మీద కొట్టినట్టయితే
మీరైతే ఇలా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండీ! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకేంటంటే రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదిగోండి చూడండి ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే మీరిక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ మీ ఫస్ట్ నేము అండ్ నెక్స్ట్ సేమ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. సేమ్ మిడిల్ నేమ్ ఎలాగైతే ఎంటర్ చేశారో పైన ఇక్కడ కూడా అలాగే ఎంటర్ చేయండి. లాస్ట్ నేము అండ్ నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. మీరు ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశారో ఇక్కడ సేమ్ మీ నేమ్ అనేది అపియర్ అవుతుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో సేమ్ అదే మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ వెరిఫై ఈమెయిల్ ఐడి అని ఉంటుందండి. మీకు దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది మీ ఈమెయిల్ ఐడికి. అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత లాగిన్ డీటెయిల్స్ అనేవి మీకు జనరేట్ అవుతాయి మీ ఈమెయిల్ ఐడికి. మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదేనండి నోటిఫికేషన్లోని అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.